నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఈ సీకే కన్వెన్షన్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు 3 పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరితోటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సున్నితంగా హెచ్చరించడం జరిగింది. ఉచిత ఇసుక విధానంలో ఎమ్మెల్యేలు ఎవరు కలిగించుకోవద్దని, స్థానికంగా మీ వద్ద ఉన్నటువంటి ఇసుక రీచుల్లో కానీ, ఇసుక తరలింపుల్లో కానీ, ఇసుకకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా సరే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు ఎవరైనా సరే కలగజేసుకున్నట్లు తెలిస్తే గనక చాలా సివియర్ యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఇసుక విధానాన్ని అధికారులు నడిపిస్తున్నారని, వాళ్ళని అలాగే నడిపించనివ్వండి, ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవ్వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని, కాబట్టి ఆ అవకాశం వారికి ఇవ్వద్దని, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకోవాలని, ఇసుక విషయంలో మనం తలదూర్చకుండా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో మనకు విజయం కలుగుతుందని, మీరు తలదూర్చి అపవాదులు తెచ్చిపెడితే వచ్చే ఎన్నికలకు కష్టమవుతుందని, కాబట్టి మీరెవ్వరూ ఈ విషయంలో తలదూర్చకండి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం జరిగింది.